సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ గారి చేతుల మీదుగా మేము పట్టాలు అందుకోము కాబట్టి స్నాతకోత్సవానికి ఆయన ఆహ్వానించకండి అని హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక సైన్ పిటిషన్ వేసినప్పుడు ఆ విద్యార్థులకు వ్యతిరేకంగా ఎప్పుడైతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా బీజేపీ ఎంపీ కూడా తాను ఒక ఉత్తర్వులు జారీ చేశారు. కోర్స్ ఆ ఉత్తర్వులు జారీ చేసి వాళ్ళని ఎక్కడ ఎన్రోల్ చేసుకోకండి అని చెప్పి తర్వాత గంటలోనే వాటిని విత్డ్రా చేసుకొని ఆ తర్వాత మళ్ళీ క్షమాపణలు చెబుతూ చాలా పెద్ద చర్చ జరిగిందిలే. సో అనవసరంగా ఆయన ఎప్పుడైతే ఈ విషయంలో జోక్యం చేసుకున్నారో అప్పటి నుంచి దాదాపు 12 సంవత్సరాలుగా తిరుగు లేకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పెత్తనం చలాయిస్తున్నటువంటి ఆయన ఆజమాయిషికి తూట్లు పడవడం అనేది స్టార్ట్ అయింది. సో ఆయన రాజీనామా చేసేంత వరకు పరిస్థితులు వదిలిపెట్టేలా లేవు. తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కో చైర్మన్ అయిన సదాశివరెడ్డి సీనియర్ న్యాయవాది కూడా తాను 6 పేజీల లేఖ రాస్తూ మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ చాలా సీరియస్ అలిగేషన్స్ తాను చేశారు. అందులో ప్రధానమైనవి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులను మనన్ కుమార్ మిశ్రా ప్రత్యేకంగా మరో ట్రస్టును రిజిస్టర్ చేయించి ఆ ట్రస్టుకు 150 కోట్ల రూపాయలు బదిలీ చేయించుకున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన ఒక సీరియస్ అలిగేషన్ వేశారు. అది నిబంధనలకు విరుద్ధం, 150 కోట్లు బదిలీ చేసుకున్నారు అని. ఇంకో సీరియస్ అలిగేషన్ ఏంటి, లా కాలేజీలు కొత్తగా అనుమతుల కోసం కానీ లేదా రెన్యువల్ కోసం కానీ వెళ్తే ఆయన ఒక్కో కాలేజీ నుంచి 25 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఆయన కొత్త ట్రస్ట్కు కాంట్రిబ్యూషన్ అడుగుతూ ఉన్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకం, ఇది డెఫినెట్లీ ఒక అవినీతి చర్యనే అని చెప్పి ఆయన ఇంకో సీరియస్ అలిగేషన్ చేశారు. అండ్ ఇంకో సీరియస్ అలిగేషన్ ఏంటి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మొత్తం తనకు కావలసిన వాళ్ళతో తన కుటుంబ సభ్యులతో నింపేశారు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను పూర్తిగా అంటే నిష్క్రియత్వం పట్టించేశారు, దాన్ని నాశనం చేసేస్తున్నారు అని చాలా సీరియస్ అలిగేషన్స్. మరీ ముఖ్యంగా 150 కోట్లకు సంబంధించి ఆ డబ్బులు దుర్వినియోగం చేశారు అని, లంచాలు అడుగుతూ ఉన్నారు అని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నింపేశారు అని, ఇదంతా కూడా తీవ్రమైన అలిగేషన్స్. సో తనని రిజైన్ చేయమని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కో చైర్మన్ సదాశివరెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. ఆ మేరకు 6 పేజీల లేఖ కూడా రాసిన తర్వాత దేశవ్యాప్తంగా మరోసారి సంచలనంగా మారింది బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా వ్యవహారం. సరే, ఆయన అయితే రాజీనామా చేయను అని చెప్పి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా చేసే విధంగా ఒత్తిడి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటు సుప్రీంకోర్టు ఆయన మీద యాక్చువల్గా కాస్త సీరియస్గానే ఉన్నట్లున్నారు. ఇప్పుడు పరిస్థితులు అట్లా చేశాయి. ఈవెన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా నా విషయంలో నీవెందుకు వేలు పెట్టుకున్నావు, మీకేం సంబంధం అని చెప్పి ఇంతకుముందు నోటీసులు కూడా జారీ చేశారు. అవి కూడా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా విచారణకు వస్తాయేమో. అండ్ సుదీర్ఘకాలం పాటు బీసీఐలోనే తిష్ట వేశారు అని, ఆయన ఎన్నిక కూడా పారదర్శకంగా జరగడం లేదు అని దాన్ని కూడా ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఇదంతా నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులను గెలికిన తర్వాతనే. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థలోని కాక్రోచ్లు ఎంటర్ అవ్వండి, తన రాజీనామా కోరండి అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ పిలిపించిందో అప్పటి నుంచి ఆయనకు బ్యాడ్ టైం అయితే స్టార్ట్ అయింది.